అన్ని మతాలను అందరూ గౌరవించాలని, వైఎస్ జగన్ కూడా దాన్ని పాటించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే జగన్ నిబంధనల ప్రకారం స్వామివారంటే నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలని కూర్చోవాలని, వాళ్ళ పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అయితే మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు, 800 ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు, అదే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళింది. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియో బయట వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారికి చెప్పి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను, దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు, సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే కొనపడుతున్నారు.